హలో హాయ్ అందరికీ నమస్తే. రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలని దృఢమైన సంకల్పంలో ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది గతంలో చెప్పడం జరిగింది. టాపిక్ వైజ్ వెయిటేజ్, అలాగే ప్రతి ఒక్క టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ వస్తుంది అనే టాపిక్స్ మనం ప్రిపేర్ అయితే, అలాంటి ఒక 10 టాపిక్స్ మనం చూస్ చేసామనుకోండి ఈజీగా 20 మార్క్స్ వస్తుంది. బేసిక్ గ్రామర్ నుంచి ఒక 10 మార్క్స్, టెన్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కలిపి ఒక 10 మార్క్స్, ఈ రెండు కలిపి ఒక 10 to 15 మార్క్స్ ఆ రెండు చాప్టర్లు కలిపి. సో ఇది 10, అది ఒక 15, 25, ఇది రెగ్యులర్గా ఉన్నటువంటి ఇది ఒక 10, ఎక్కడే మనకి 35 మార్క్స్ వచ్చేస్తుంది. ఇంకా క్వాలిఫై అవ్వడానికి ఏమైనా క్వశ్చన్ ఉంటుందా? లేదు. సో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అదే తరహాలో నేను మిమ్మల్ని సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నాను, రైట్? మరి ఈ వీడియోలో వన్ ఆఫ్ ది బెస్ట్, మనం ఏదైతే ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నామో, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్, రైట్? మనం పిఆర్ ఎగ్జామ్ అడ్డాలో రోజు మనం వీడియో వేస్తున్నాం. ఈ వీడియో అప్లోడ్ చేయడం వల్ల ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? మనం పీజీటీ అండ్ టీజీటీ, ఓకేనండి. పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి కేవలం 99 రూపీస్కే 1 month వెల్డిడ్తో పాటు మేము మీకు కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో లేటెస్ట్ డిజిటల్ క్లాస్, ఫ్రీ మెటీరియల్స్ అండ్ 30,000 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తున్నాను. మరి ఈ సెషన్లో ఏం నేర్చుకుందాం అంటే, చూడండి, నేను వొకాబులరీ పార్ట్ నుంచి ప్రిన్సిపల్కి, అలాగే పీజీటీకి టీజీటీకి ఏ టాపిక్ నుంచి వెయిటేజ్ ఉంటుంది, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది క్లియర్గా కనిపిస్తుంది. కొత్తగా చూసిన వారైతే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే గ్రామర్ నుంచి, గ్రామర్ కూడా బేసిక్ గ్రామర్, కంటెంట్ గ్రామర్, అలా అప్లికేషన్ ఓరియంటెడ్. సో టోటల్గా గ్రామర్ నుంచి మనకి 70 మార్క్స్ వస్తున్నాయి. ఈ 70 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలి అంటే ఏ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రతిరోజు మనం ఆల్రెడీ చూడండి, మనం టెన్స్ కోసం వీడియో చేసాం, అలాగే ఈ డిగ్రీస్ ఆఫ్ కాంప్రహెన్షన్ చేసాం, వాయిస్ చేసాం, స్పీచ్ చేసాం, అలాగే లింకర్స్ చేసాం, ఓకేనా అండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో మనం ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ గురించి మనం చేస్తున్నాం, అలాగే ఆర్టికల్ కూడా చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఖచ్చితంగా టీజీటీ కానీ పీజీటీ కానీ ప్రిన్సిపల్ కానీ 2 క్వశ్చన్స్ పక్కా గుర్తుపెట్టుకోండి. అంటే 2 మార్క్స్ మన సొంతం అవ్వాలి అంటే దీని యొక్క షార్ట్ ట్రిక్స్ ఏంటి, లెట్స్ us లెర్న్ క్లియర్లీ. ఎలా మనం నేర్చుకోవాలి, ఈ క్వశ్చన్ ట్యాగ్ నుంచి మనం ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే ఏ ప్రతిపాదికతో మనం నేర్చుకుంటే ఈజీగా మనం గెయిన్ చేయవచ్చు, రైట్? అందరికీ ఉన్నటువంటి డౌట్. అయితే క్వశ్చన్ ట్యాగ్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే చాలా ఈజీ. క్వశ్చన్ ట్యాగ్ అంటే దీనికి ఏంటంటే దీని ఫస్ట్ థింగ్ 2 లేదా 3 పదాలతో మనం రాయాలి, అంతే. ఈ ఒక్క వర్డ్ గుర్తుంచుకుంటే చాలు, 2 లేదా 3 పదాలు. అయితే రెండోది ఏంటంటే స్టేట్మెంట్లో ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా గమనించండి. హెల్పింగ్ వర్బ్ ఉంటే అదే హెల్పింగ్ వర్బ్తోనే ప్రారంభించాలి, ఓకే? తర్వాత స్టేట్మెంట్లో నెగటివ్ సెన్స్ ఉందా లేదా గమనించండి. నెగటివ్ సెన్స్ ఉంటే మనం పాజిటివ్లో రాయాలి, స్టేట్మెంట్లో పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే నెగటివ్ సెన్స్లో రాయాలి. ఈ పాజిటివ్ నెగటివ్ రాయాలి అంటే ఏంటి, నాట్ ఫామ్ రాయాలి. ఇది ఒక్కటి గమనించి చాలు. ఇంకోటి ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఒకవేళ డెఫిషియన్సీ అయితే, హెల్పింగ్ వర్బ్ ఒకవేళ లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అంటే డూ ఫార్మ్స్ తీసుకుంటాం. ఇవి గుర్తుంచుకుంటే చాలు. అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు కొంచెం రూల్ మారుతుంది, మిగతావన్నీ మ్యాక్సిమం ఇది. టేక్ ఏ ఎగ్జాంపుల్. సో టేక్ ఏ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ధోని ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అని ఇక్కడ క్వశ్చన్ ఉంది, ప్లేయింగ్ క్రికెట్. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ మనం మార్చాలి అంటే ఈజీగా రాయవచ్చు. స్టేట్మెంట్ ఎప్పుడైనా చూసిన వెంటనే మనం గమనించాల్సింది ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా గమనించండి, ఓకేనా? ఇదే బెస్ట్ ట్రిక్. దీంట్లో గుర్తుంచుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రిక్, స్టేట్మెంట్లో ఏమైనా హెల్పింగ్ వర్బ్ ఉందా. హెల్పింగ్ వర్బ్ మనకి ఎన్ని రకాలు ఉంటాయి? హెల్పింగ్ వర్బ్ 24 హెల్పింగ్ వర్బ్స్. ఏంటది? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. బీ ఫార్మ్స్ లేటెడ్ వస్తాయి. బీ ఫార్మ్స్లో am, is, are, was, were, be, been, being. అలాగే డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్. మరి హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాస్, హ్యాడ్, హ్యావింగ్.
మరి మోడల్స్లో విల్, వుడ్, సల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్ ఈ 24 టైప్స్లో ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ ఉందా గమనించాలి. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆన్సర్ అదే హెల్పింగ్ వర్బ్తో మొదలవుతుంది, అంటే ఈజ్. సో ఎప్పుడు కూడా ఇలా ఈజ్ రాసేటప్పుడు ఇది క్యాపిటల్ లెటర్ రాయకూడదు. లెటర్ ఈజ్ ఆల్వేజ్ స్మాల్, ఈజ్. తర్వాత సెకండ్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది స్టేట్మెంట్. ఇది సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్. సో స్టేట్మెంట్లో నెగటివ్ సెన్స్ ఉందా లేదా గమనించండి. స్టేట్మెంట్లో కానీ నెగటివ్ సెన్స్ ఉంటే మనం పాజిటివ్ రాయాలి, స్టేట్మెంట్లో కానీ పాజిటివ్ ఉంటే నెగటివ్లు రాయాలి. సో ఇది పాజిటివ్లు ఉంది కాబట్టి మనం నెగటివ్ రాయాలి. నెగటివ్ అంటే ఈజ్ నాట్. సో నెగటివ్ స్టేట్మెంట్ అంటే ఏంటమ్మా, నాట్ ఫామ్ని మనం ఉపయోగించాలి. సో ఇక్కడ ఈజ్ నాట్కి షార్ట్ ఫామ్ మనం ఎలా రాయవచ్చు, ఈజ్ ఇంట్, అంతేనా, ఈజ్ ఇంట్. తర్వాత సబ్జెక్ట్ ప్లేస్లో ఇది గమనించాలి, సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉందా లేదా ప్రొనౌన్ ఉందా, ఇది మనం గమనించాల్సింది. నౌన్ ఉందా ప్రొనౌన్ ఉందా అని మనం గమనిస్తే నౌన్ ఉంటే దాన్ని ప్రొనౌన్గా మార్చి క్వశ్చన్ మార్క్ ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ ప్రొనౌన్ కానీ ఉంటే ఐ కానీ, వీ కానీ, హీ కానీ, సీ కానీ, ఇట్ కానీ దాని యొక్క ఆబ్జెక్ట్ రాస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే నౌన్ రాస్తాం, ప్రొనౌన్ ఉంటే ప్రొనౌన్ రాస్తాం. ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. ఇంకొక స్టేట్మెంట్ చూడండి, ధోని డిడ్ నాట్ ప్లే క్రికెట్. ఈ స్టేట్మెంట్లో మనం ఆన్సర్ ఎలా రాస్తాం, డిడ్ అనేది హెల్పింగ్ వర్బ్, నెగటివ్ ఫామ్ కాబట్టి ఇక్కడ నెగటివ్ ఫామ్ ఎలా రాయాలి, డిడ్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ప్లే వర్బ్ అని ఉంది. హెల్పింగ్ వర్బ్ దేంతో ఇచ్చారు, డిడ్తో పాటు ఇచ్చారు కాబట్టి డిడ్. మనం అది క్యాపిటల్ రాద్దామా స్మాల్ రాస్తాం, డిడ్. ఇప్పుడు పాజిటివ్ ఇచ్చారా నెగటివ్ ఇచ్చారా, పాజిటివ్ ఇచ్చారు. స్టేట్మెంట్లోనా పాజిటివ్ ఇచ్చారా, కాదు కదా, మనం పాజిటివ్ రాయాలి. నాట్ ఫామ్ ఉంది కాదు, మళ్ళీ నాట్ రాయాల్సిన అవసరం. డిడ్. తర్వాత వర్బ్ ఎక్కడ ఎన్నో రూపం ఉంది, డిడ్, హీ, అంతే. సో ఇలా స్టేట్మెంట్ని షార్ట్కట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది అయితే దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది అది అసర్టివ్ సెంటెన్స్లో ఉందా లేదా ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉందా లేదా ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఉందా లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఉందా అనేది మనం గమనించాలి. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉండేటప్పుడు రిక్వైర్డ్ స్టేట్మెంట్ వచ్చేది విల్ యూ వస్తుంది కదా. సో దాని గురించి రూల్స్ రెగ్యులేషన్ క్లియర్గా మనం చెప్పడం. అయితే అంత మరీ అంత డెప్త్గా ఇవ్వట్లేదు కానీ మీరు కొంత ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్లో వచ్చేటప్పుడు ఎలా వస్తుంది, ఇంపరేటివ్ సెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తుంది కొంచెం మీరు ఐడెంటిఫికేషన్ చేస్తే చాలు. ఎందుకంటే గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఈ తరహాలోనే మరీ అంత డెప్త్గా అయితే ఇవ్వట్లేదు. ఒకవేళ సార్ ఇది ఎంత బాగానే ఉంది, ఒకవేళ క్వశ్చన్లో కానీ హెల్పింగ్ వర్బ్ లేకపోతే మా పరిస్థితి ఏమిటి, రైట్. క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ లేదు, ఇప్పుడు ఏం చేయాలి. క్వశ్చన్ చూడండి, ఎస్పి బాలు sang a song అని ఇచ్చారు. ఇది క్వశ్చన్, దీన్ని మనం ఆన్సర్ రాయాలి. ఎస్పి బాలు sang a song అన్నాం. స్టేట్మెంట్ చూసిన వెంటనే మనం హెల్పింగ్ వర్బ్ ఉందా ఫైండ్ అవుట్ చేయమని ఫస్ట్ ట్రిక్. సెకండ్ ట్రిక్, ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే వర్బ్ ఫామ్. మనం ఫస్ట్ ట్రిక్ ఏంటమ్మా, హెల్పింగ్ వర్బ్ చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే వర్బ్ ఫామ్ చూడాలి. ఒకవేళ లేని ఎడల వర్బ్ ఫామ్ చూడాలి. ఇక్కడ వర్బ్ ఎన్నో రూపం ఉంది, రెండో రూపం ఉంది, వర్బ్ టు. అంటే వర్బ్ టు ఉండేటప్పుడు హెల్పింగ్ వర్బ్ మనం చూసాము. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ లేని ఎడల మనం ఏం చెప్పామమ్మా, డూ ఫామ్. డెఫిషియన్సీ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ లేట్ తీసుకోవాలి, డూ ఫామ్. డూ ఫామ్స్ లేటెడ్ ఉంటాయమ్మా, డూ ఉంటుంది, డస్ ఉంటుంది, అలాగే డిడ్ ఉంటుంది డూ ఫామ్లో. డూ డస్ అనేది ఎక్కడ ఉపయోగించాలి, ఎప్పుడైతే ఇక్కడ వర్బ్ వన్ ఉంటే డూ డస్ ఉపయోగిస్తాం. మరి ఇక్కడ వర్బ్ టూ ఉంది కాబట్టి డిడ్ రాయాలి. సో కాబట్టి ఇక్కడ డిడ్. స్టేట్మెంట్ పాజిటివ్లు ఉందా నెగటివ్లు ఉందా, రైట్. స్టేట్మెంట్ పాజిటివ్లు ఉంది కాబట్టి మనం నెగటివ్ రాయాలి. డిడింట్, ఎస్పి బాలు, సో హీ, క్వశ్చన్ మార్క్, అంతే. సో దిస్ ఈజ్ ద సింపుల్. పాజిటివ్లు ఉంటే నెగిటివ్లు రాయాలి, నెగిటివ్లు ఉంటే పాజిటివ్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఉంటే అదే హెల్పింగ్ వర్బ్తో మొదలు పెట్టాలి. ఇది గుర్తు. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే డూ ఫామ్స్ని తీసుకోవాలి. సో దిస్ ఇస్. అయితే దీనికి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. ఆ మోడల్స్ అనేవి కూడా అకార్డింగ్ టు ది రూల్స్ ప్రకారం నేను చాలా డీటెయిల్గా డెప్త్గా చెప్పడం జరిగింది. ఒక 1 hour కానీ 2 hours స్పెండ్ చేస్తే మీకు ఈజీగా మినిమం ఒక 1 hour లేదా 1.5 hour స్పెండ్. మీరు లెర్నర్తో పాటు ఉంటే
సో మీరు ఒక మినిమం 2 hours ప్లాన్ చేద్దాం ఇంక్లూడింగ్ ఈ 2 hours స్పెండ్ చేస్తే మీకు 2 marks పక్కా అండి, గుర్తుపెట్టుకోండి. 2 marks మీ సొంతం అవ్వాలంటే 2 hours స్పెండ్ చేయాలి. మీరు మెటీరియల్ చదువుతారా, గ్రామర్ క్లాస్ వింటారా? క్లాస్ మెటీరియల్ చదివితే మహా అయితే మనకి 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది మెటీరియల్, కానీ క్లాస్ వింటే 2 hours అవుతుంది. సో ఈ 2 hours క్లాస్ సెషన్ వింటే మాత్రం చాలా, ఈ 2 hours వరకు అవసరం లేదు, 1.5 hour చాలు. తర్వాత మెటీరియల్ చదివేస్తే క్లియర్ గుర్తుండిపోతుంది. అప్పుడు క్వశ్చన్ టేకి సంబంధించిన కొన్ని మ్యాక్సిమం మోర్ దెన్ 1000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. సో వాటి నుండి మీరు ప్రాక్టీస్ చేస్తే రానున్న ఎగ్జామినేషన్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. మరి అదే తరహాలో క్వశ్చన్స్ గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఎలా ఇచ్చారో చూద్దాం ఒకసారి. మనం చెప్పినటువంటి క్లాస్కి ఈక్వలెంట్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యువర్ బ్రదర్స్ ఆర్ నాట్ బీయింగ్ కైండ్ టు యూ టుడే. సో ఇన్ దిస్ క్వశ్చన్ చూస్ దిస్ సూటబుల్ క్వశ్చన్ టేక్ అన్నాడు. ఆన్సర్ కూడా అక్కడే ఉంది. సో ఎందుకంటే ఈ స్క్రీన్ షాట్ నేను తీసుకున్నాను అంటే, గతంలో ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను ఒక 15 minutes, నాకు నచ్చి ఒక 4 మీకు అలా స్క్రీన్ షాట్ రూపంలో లేకపోతే ఏదో క్వశ్చన్ తీసుకున్నారు, సార్కి నచ్చిన క్వశ్చన్ తీసుకున్నారు, ఇటువంటి క్వశ్చన్స్ రావట్లేదు అనే అపోహల్లో మీరు వస్తారు. అందుకోసమే క్వశ్చన్ నంబర్ విత్ స్క్రీన్ షాట్ పక్కా ప్రూఫ్. ఓకే, 2018లో టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్కి ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లోనే వచ్చిన క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఈ క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో అందే ఈ తరహాలోనే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్లో చూడండి, యువర్ బ్రదర్స్ ఆర్ నాట్ బీయింగ్ అని చెప్పాడు. ఎప్పుడైనా నేను ఏం చెప్పాను, ఫస్ట్ ట్రిక్ ఏం చెప్పానమ్మా, ట్రిక్ ఏం చెప్పాను, క్వశ్చన్ స్టేట్మెంట్ చూసిన వెంటనే ఫస్ట్ మనం ఏం చూడాలి, హెల్పింగ్ వర్బ్ చూడాలి. తర్వాత స్టేట్మెంట్ నెగిటివా పాజిటివా స్టేట్మెంట్ చూడాలి కదా. ఈ రెండు గుర్తుంచి చాలా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మరి స్టేట్మెంట్ లేట్ ఉంది చూడండి, యువర్ బ్రదర్స్ ఆర్, హెల్పింగ్ వర్బ్ ఉందా, ఉంది. తర్వాత స్టేట్మెంట్ నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో, నెగిటివ్ ఉంది. అంటే హెల్పింగ్ వర్బ్ ఆర్తోనే మొదలవుతుంది. ఎక్కడ ఆర్ ఉంది, ఎక్కడ ఆర్ ఉంది. సో ఇవన్నీ మరి అవసరం లేదు. క్లియర్? స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది, మనం దేంట్లో రాయాలి, పాజిటివ్లో రాయాలి. సో ఇక్కడ చూడండి, ఆర్ రెండు స్టేట్మెంట్ కూడా ఇక్కడ పాజిటివ్లోనే ఉంది. కానీ యువర్ బ్రదర్స్ అని చెప్పారు. యువర్ బ్రదర్స్ అనేటప్పుడు ప్లూరల్ అవుతుంది కాబట్టి ప్రొనౌన్కి వచ్చేటప్పుడు మనం ఏంటి రాయాలి, దే రాయాలి. యువర్స్ మరి రాయకూడదు. సో రాంగ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిఫికల్టీ ఉందా, లేదు కదా. అంటే ఇటువంటి ఈజియెస్ట్ క్వశ్చన్ నుంచి కూడా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనే ఒక అవగాహన కల్పించడానికి నా వంతుకు నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి ఈ ప్రయత్నంలో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈజీగా మార్క్స్ గెయిన్ చేయనే దారి మాత్రం చూపిస్తున్నాను. రైట్? పెటర్ అండ్ రాధా డూ నాట్ నౌ లైవ్ ఇన్ దిస్ సిటీ అని చెప్పారు. ఇది క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో ఏం చెప్పానమ్మా, హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. స్టేట్మెంట్లో ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ అయితే సబ్జెక్ట్ కదా, హెల్పింగ్ వర్బ్ ఏంటి ఉంది, ఇది హెల్పింగ్ వర్బ్. స్టేట్మెంట్లో నెగిటివ్ సెన్స్ ఉందా, ఎస్, నాట్ అని నెగిటివ్ సెన్స్ ఉంది. అయితే ట్రిక్ల రూపంలో హెల్పింగ్ వర్బ్ ఉంది. డూ ఎక్కడెక్కడ ఉంది, డూ చూడండి, ఎక్కడ డూ ఉంది, ఎక్కడ డూ ఉంది. సో ఇవన్నీ మరి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టేట్మెంట్ నెగిటివ్లు ఉందా, పాజిటివ్లు ఉందా, నెగిటివ్లు ఉంది కాబట్టి మన పాజిటివ్ రాయాలి, ఎక్కడ నెగిటివ్ రాదు. ఇంత ఈజీస్ అంటే ఇటువంటి క్వశ్చన్ని మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం చేయొచ్చు. సో షార్ట్ వీడియో రూపంలో కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లీ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పాను. డూ ఉంది కాబట్టి డూ. సో ఇక పెటర్ అండ్ రాధా ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కదమ్మా. సో 2 persons ఉన్నారు, ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఏమొస్తుంది, దే వచ్చింది కదా. సో ప్రొనౌన్, ఇది నౌన్ను ప్రొనౌన్గా మార్చారు కాబట్టి డూ దే ఇస్ ద రైట్ ఆన్సర్ అని మనం చెప్పడం జరిగింది. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్లోజ్ ద డోర్. క్లోజ్ ది డోర్ ఇది ఏ సెంటెన్స్లో ఉంది, ఇంతవరకు మనం చేసినవన్నీ అసర్టివ్ సెంటెన్స్, బట్ ఈ క్వశ్చన్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది ముందు గమనించాలి. నేను అందుకోసం సెంటెన్స్ క్లాస్, బేసిక్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్ ఉంటుంది, అలాగే ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటుంది, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఉంటుంది, అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటుంది. ఈ 4 సెంటెన్స్ ఉంటాయి కాబట్టి 4 సెంటెన్స్ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే అసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్. క్వశ్చన్ని చూసిన వెంటనే ఏ సెంటెన్స్లో ఉంది అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా. థర్డ్ పాయింట్ పాజిటివ్లో ఉందా నెగటివ్. ఇలా గుర్తుంచుకుంటే చాలా ఆన్సర్ చేయవచ్చు. మరి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి రిక్వెస్టెడ్ క్లోజ్ ది ఇది ఆర్డర్ రూపంలో ఉంది కాబట్టి డైరెక్ట్ వి షుడ్ గో టు ది ఆన్సర్. సో దిస్ ఇస్ ద విల్ యూ. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా ఇక్కడ మనకి అవసరం లేదు, ఇంపరేటివ్లో ఉండేటప్పుడు. రైట్? నెక్స్ట్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్. వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అన్న. ఇప్పుడు చూడండి, ఐఎమ్ వర్కింగ్ అని చెప్పారు. మరి ఈ స్టేట్మెంట్లో మీరు గమనించాలా,
ఐ ఏం వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆన్సర్లో మీరు హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఆ హెల్పింగ్ వర్బ్తోనే రాయండి అన్నారు, రైట్. సో అదే హెల్పింగ్ వర్బ్తో మనం ఇక్కడ రాస్తే ఏమొస్తుంది అంటే ఏం. మరి పాజిటివ్లో ఉంది, నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉంది కాబట్టి రైట్. ఏమింట్ సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది, ఐ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏమింట్ ఐ. మరి ఏమింట్ ఐ ఎక్కడ రైట్ ఉంది, అది రాసేయండి. సో దిస్ ఇస్ ద. ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా ఐ వచ్చేటప్పుడు ఏమొచ్చిందా, సో ఏమొచ్చేటప్పుడు ఏమింటి ఎప్పుడైతే వస్తుందో ఆ ప్లేస్లో ఎప్పుడు కూడా ఆరింటి రాయాలి. ఏడు రాయాలమ్మా, ఆరింటి రాయాలి. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఏమింటి రాయకూడదు. ఒక్క ఈ సబ్జెక్ట్ ఏమొచ్చేటప్పుడు మాత్రమే మారుతుంది ఇలాగా. మిగతా వాటన్నిటి దగ్గర అక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ అవుతుందో ఆ హెల్పింగ్ వర్బ్ బట్టే మనం రాయాలి. సమ్ టైమ్స్ ఎక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చి ఉంటారు చూడండి. ఎక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఇచ్చి ఎక్కడ సబ్జెక్ట్ ఏమో ప్లూరల్ ఇచ్చి ఎక్కడ సింగులర్ హెల్పింగ్ వర్బ్తో నెగిటివ్ ఫార్మ్స్ అంటే క్వశ్చన్లో కూడా రాంగ్ ఇస్తుంటారు. ఎప్పుడైతే మనం అలాగే ఇచ్చేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ ఈ ప్లేస్లో మనం అయితే రాస్తున్నామో ఈ హెల్పింగ్ వర్బ్కి ఎక్కడ సబ్జెక్ట్కి అగ్రిమెంట్ అవ్వాలి. ఎక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంటే అక్కడ సింగులర్ రావాలి. సరే ఐ దగ్గర ఆరింటి వచ్చింది కాబట్టి క్వశ్చన్ టేబుల్ ఎప్పుడైతే రాసేటప్పుడు ఖచ్చితంగా ఏమింటి వచ్చేటో ఆరింటి అనేది వస్తుంది. సో ఇలా రాయకూడదు అని చెప్పడం జరిగింది. గోట్ ఇట్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ని చూసిన వెంటనే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చేసాం మనం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏమైనా డిఫికల్ట్ అనిపించిందా? మరి క్వశ్చన్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? గతంలో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో జరిగిన క్వశ్చన్సే కదా. మరి అటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలిగాం కదా. అంటే రానున్నటువంటి ఎగ్జామినేషన్లో టీజీటీకి పీజీటీకి ప్రిన్సిపల్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 2 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. ట్రస్ట్ మీ మై డియర్ ఆస్పిరెంట్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను చూపించే దారి అద్భుతమైన దారి. I don't want to misguide to anyone. If there is a possible, I have to show better path to reach your goal. సో అదే నేను ప్రయత్నం చేసి ఎన్ని రోజులు అయితే పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది కొత్తగా స్థాపించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు అందరూ దాన్ని మరికొంతమందికి షేర్ చేసి మీ యొక్క ఆదరణని అందిస్తారని, ప్రతిరోజు ఎగ్జామ్ అయినంత వరకు నేను ఎలా అప్డేట్ సో ఎలా చదివితే బాగుంటుంది అనేది ప్రతిరోజు మీకు అవగాహన కల్పిస్తూ మిమ్మల్ని ముందుకు మరికొంచెం కంటెంట్ పైన ఈజీగా అర్థమయ్యే విధంగా మిమ్మల్ని వీడియో చేసి అందిస్తాను. కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అంతకి ఇంకా మీకు నచ్చింది అనుకుంటే మీ యొక్క అమూల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో క్లియర్లీ. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. ఈ వీడియోలో ఇప్పుడు 1.5 అవర్ మన కోర్స్ అయితే ఎవరైతే తీసుకున్నారో ఆ కోర్స్ ఒకసారి చూడండి. ఒకవేళ తీసుకోలేదంటే ఇమీడియట్లీ తీసుకోండి. లేదు వేరే దగ్గర కొనేసాం సార్ అన్న నో ప్రాబ్లం, అక్కడైనా మీరు చూడండి. క్లాస్ని ఎలా కొంచెం క్లియర్గా చూసుకున్న తర్వాత మీకు ఈజీగా క్వశ్చన్ నుంచి రాయబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ ట్యాకిల్ చేయవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇఫ్ దెర్ ఇస్ ఇంకా ఏమైనా టాపిక్ చేయండి అంటే ఆ టాపిక్ కూడా నేను చేయడానికి సంసిద్ధంగా ఉంటాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.